ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం సీతలాదేవి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క ఇష్టదైవాన్ని లేదా కులదైవాన్ని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఉంటాము. అలాంటి ఒక దేవతే సీతలాదేవి. హిందూ శాస్త్ర ప్రకారం పోచమ్మ తల్లి చల్లదనాన్ని ప్రసాదిస్తుంది. శీతల మాతనే మసూచి దేవతగా కూడా పిలుస్తారు. శీతలదేవిని పూజించడం వలన మసూచి రాధను నమ్ముతారు. స్కాంద పురాణంలో శీతలామాతకు సంబంధించి ఒక పౌరాణిక గాథ కూడా ప్రాచుర్యంలో ఉంది. శివుని సగరూపంగా శీతలామాతను పరిగణిస్తారు. పురాణాల ప్రకారం దేవలోకానికి చెందినటువంటి శీతలమాత భూమిపై విరాట్ రాజు రాజ్యంలో నివసించడానికి వస్తుంది. అయితే రాజు శీతలమాతను తన రాజ్యంలో ఉండడానికి అంగీకరించలేదు. దీంతో అమ్మవారికి కోపం వచ్చింది. దీని ప్రభావంతో అక్కడున్న ప్రజల శరీరం మీద ఎర్రటి మచ్చలు వస్తాయి. వాటి వల్ల చర్మం మండిపోవడం ప్రారంభించింది. దీంతో విరాట్ రాజు తన తప్పు తెలుసుకొని అమ్మవారిని క్షమాపణను కోరుకుంటాడు. తల్లిని శాంతింపజేసేందుకు పచ్చిపాలు, చల్లని మజ్జిగ సమర్పిస్తాడు. అప్పుడు అమ్మవారి యొక్క కోపం చల్లారుతుంది. అప్పటి నుంచి అమ్మవారికి చల్లని వంటకాలు పెట్టే సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. శీతలమాత గ్రామ ప్రజలను రక్షించేందుకు ఊరి పొలిమేరలో ఉండే శీతలాంబ లేదా పోచమ్మగా మారిపోయింది. ఈ అమ్మవారి చేతిలో చీపురు చాట ఉంటాయి. గ్రామంలోని ప్రజలకు వ్యాధులు కలిగించే క్రిమి కీటకాలను, భూత ప్రేతాలను గ్రామంలోకి రానివ్వకుండా చీపురుతో వాటిని చాటలోకి ఎత్తి పడేస్తుందని ప్రజలు విశ్వసిస్తారు. మరి తెలుసుకున్నారు కదా శీతలమాత యొక్క విశిష్టత. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.